శ్రీ విద్యా ఛానల్ స్వాగతం అండి. అయితే ఈ 2025లో ఇది ఒక అద్భుతమైన వీడియో అవబోతుందండి. అందరూ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మేధావులు చదువుకున్న వాళ్ళు సైతం కూడా ఈ ట్రిక్ని ఫాలో అవుతూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. జాబులు చేయకుండానే ఇంట్లో కూర్చొని రోజు చేతి మీద 8 అని నెంబరు, 7, 2, 6 ఈ నెంబర్లు వేసుకోండి. ఈ నెంబరు అద్భుతాలు చేయబోతుంది. రేపటి నుంచి మీకు కనక వర్షం కురుస్తుంది. అంతేకాదు ఏం తలుచుకుంటే అది అవుతుందని ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా కానీ అంటే వీడియో వైరల్ అవుతున్నాయమ్మా. అందరూ ఫాలో అవుతూ అడుగుతున్నారు చాలామంది. ఈ నెంబర్ రాసుకుంటే చాలా స్వామి అద్భుతాలు జరుగుతాయని అడుగుతున్నారు. ఉదయాన్నే లేచి నాకు డబ్బులు వచ్చేసినాయి, నేను గొప్ప ఆహా నాకు డబ్బులు వచ్చేస్తాయని ఫీల్ అయితే చాలంటమ్మా, మనకు డబ్బులు వచ్చేస్తాయి. ఇక మనం ఏం చేయక్కర్లేదంట. అంటే నేను రోజు మీరు ఎప్పుడన్నా ఎవరికైనా కాఫీ ఇవ్వాలి అనుకోండి, కాఫీ పొడి ఇవేం అక్కర్లా, నేను మీకు కాఫీ ఇచ్చాను అనుకుంటే చాలు. ఎలా యాక్షన్ పార్ట్. సో వీ హ్యావ్ టు బై ద కాఫీ ప్యాకెట్ కొనాలి, చక్కెర కొనాలి, పాలు తయారు చేయాలి, అప్పుడు సాధ్యమవుతుంది. కానీ నేను మీకు కాఫీ పెట్టేసానంటే అయిపోతున్నా. యాక్షన్ పార్ట్ ఉండాలి. రోజు మనం కళలు కనాలి, గొప్పవాళ్ళు అవ్వాలని కళలు కనాలి. దాంతోపాటు దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ కూడా చేయాలి. అంతేగాని నాకు డబ్బులు వచ్చేసినాయని తర్వాత ఒంటి నిండా నెంబర్ రాసుకొని నా పేరు నరేంద్ర మోడీ అనగా నేను మోడీని అయిపోతే, నా పేరు ఇంకోటి పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయిపోతే, నా పేరు చిరంజీవి అయిపోయినైతే పేరు పెట్టుకుంటే కాదమ్మా, యోగం ఉండాలి. జాతకంలో యోగం ఉండాలి తల్లి. అంతేగాని నేను మేనిఫెస్ట్ చేసుకున్నానంటే కుదరదు. ఈ మేనిఫెస్టేషన్ కానీ హోపోనోపో కానీ ఇవన్నీ ఏంటంటే అమ్మా ఒక సాధనాలు. మనం చేసిన తప్పుల్ని మనం అవి ఫర్గ్యూనెస్ క్షమాపణ చేయడానికి, మన రిలేషన్స్ కాపాడుకోవడానికి ఉపయోగపడే సాధనాలే కానీ అవి మనీని తెచ్చే ఇంధనాలు కాదు. నాకు డబ్బులు వచ్చేసినాయి అనగానే ఆకాశం నుంచి డబ్బులు పడవ తల్లి. నెంబర్ రాసుకోగానే ఇక్కడ 6 ప్యాక్లను రితిక్ రోషన్ అవరమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని వైరల్ చేయండి అమ్మా. ఎందుకంటే చాలా వీడియోస్ పనికిరాని వీడియోస్లు అందరూ సపోర్ట్ చేస్తున్నారు తల్లి. చక్కగా మన వీడియోని అందరికి ఫార్వర్డ్ చేయండి అమ్మా. సాధన ఉండాలి, కష్టపడాలి, వర్క్ చేయాలి, తర్వాత మనకి రావాలి. కానీ ఇంట్లో కూర్చొని నా అనుకున్నానండి జాబ్ వచ్చేసింది. ఎక్కడమ్మా? డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా, లేకపోతే నార్మల్ మ్యాన్కి కూడా వస్తున్నాయా? ఎవరికి ఎక్కడ వస్తున్నాయి? కష్టపడింది ఎక్కడ రావట్లా. కానీ ఇలా చేసేయండి. మనసులో ఫీలింగ్ ఉంటే చాలు. మేనిఫెస్టేషన్ అయిపోయింది, ఫర్గ్యూనెస్ వచ్చేసింది. రోజు క్షమాపణ అడగాలి. ఎందుకు క్షమాపణ అడగాలమ్మా? రోజు మనం ఏం తప్పులు చేస్తున్నాం? మీరు తప్పులు చేస్తున్నారా? ఎవరైనా తప్పులు చేస్తున్నారా? నేను తప్పులు ఏందోనమ్మా ఈ వీడియోలు చెప్పా. కలికాలం ఇక్కడంతా ఇదివరకు పూర్వకాలంలో బాబాలందరూ శివలింగాలు తెప్పించి విభూలు తెప్పించేవాళ్ళు. ఇప్పుడు కొత్త టెక్నిక్ అమ్మ. నెంబర్లు, నాకు డబ్బులు వచ్చేసినాయి, రోజు కొట్టుకుందాం. కొత్త బాబాలు వచ్చారమ్మా, జాగ్రత్తగా ఉండండి.